హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఎప్పుడు చపాతీ, ఆలు పరోటా అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఇది వచ్చేసి ఆనియన్ చపాతీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి పెట్టొచ్చు. అస్సలు చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఉత్తిది తినొచ్చు, దీనికి కర్రీ కూడా అవసరం లేదు. దీనికి కావాల్సినవి ఫస్ట్ కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని, మిర్చి కూడా ఫైన్గా చాప్ చేసుకోండి. హాఫ్ ఆనియన్ అయితే నేను స్లైస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం చపాతీలోకి తర్వాత తినడానికి. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో చపాతీ పిండి తీసుకోండి. మీ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి. మీ క్వాంటిటీ పెరిగే కొద్దీ ఆనియన్స్, మిర్చిని, కొత్తిమీరని పెంచుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని, మిర్చిని, కొత్తిమీరని, ఆయిల్ని వేసి ఒకసారి ఫస్ట్ మిక్స్ చేయండి మంచిగా. ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఫస్ట్ మొత్తం మిక్స్ చేసినాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ చపాతీ పిండిలాగా కలిపేసి మంచిగా ఒక 5 minutes అలా పక్కకు పెట్టుకోండి. మంచిగా 5 minutes పెట్టుకోండి. నేనైతే ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నాను. సో నేను నార్మల్గా ప్లెయిన్ చపాతీ కూడా చేస్తున్నాను, అందుకే టమాటా కర్రీ కూడా చేస్తున్నాను. సో ఇది నేను చూపించట్లేదు, జస్ట్ అవి చిన్న క్లిప్ చూపిస్తున్నాను అంతే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం చపాతీ పిండి 5 minutes తర్వాత ఒకసారి తీసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. మంచిగా స్మూత్గా కలిపేసుకొని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకోండి. కొంచెం పెద్దగానే చేసుకోవాలి, మందంగా ఉండాలి కొంచెం. ఒకసారి పిండిలో డిప్ చేసుకొని మంచిగా చపాతీలాగా ఒత్తుకోండి. మరి హార్డ్గా ప్రెస్ చేయకండి, ఆనియన్స్ వేసాం కదా, కొంచెం స్మూత్గా చేసుకోండి. పిండి వేస్తూ మంచిగా చపాతీ పిండిలాగా మొత్తం రోల్ చేసుకోండి. చపాతీ పిండి ఎలాగో అలా ఇంత మందం ఉంటే సరిపోతుందండి, ఇంత మందం చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయినాక చపాతీ వేసేసి మనం సిమ్లో పెట్టేసుకొని 2 minutes తర్వాతకి ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసినాక ఆయిల్ మంచిగా అప్లై చేసుకుంటూ రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా కాలుతుంది, ఇలా కాలితే సరిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ సూపర్, పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ తింటారు. ఎప్పుడు అలా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. టమాటా కర్రీతో చేస్తున్నాను, టమాటా కర్రీతో సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.